వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరుప్పావై వ్రతంలో 5 రోజులు ముగిశాయి. ఇక 6వ రోజు 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపికను, ఇంకా కొంతమంది చాలా పడుకుండిపోయారు, స్వామి దగ్గరికి వెళ్దాం రాండమ్మా రాండమ్మా అని పిలుస్తుంటే అలాగే కదలకుండా ఉండిపోయారు. మిగతా మొత్తం అందరూ కూడా కలిశారు, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు రాలేదన్నమాట. ఇంకా కొంతమంది ఒక 6వ పాశురం నుంచి ప్రారంభిస్తే 15వ పాశురం వరకు, అంటే మొత్తం 10 మంది గోపికలను నిద్ర మేలుకొలుపుతూ ఉంటుంది ఆండాళ్ తల్లి. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క లక్షణం కలిగినటువంటిది. ఇందులో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 10 మందిని కలుపుకొని వెళ్ళు. ఎక్కడికి? భగవంతుడి దగ్గరికి. భగవత్ కార్యములకు 10 మందిని కలుపుకో అని చెప్తుంది ఆండాళ్ తల్లి. ఇక పాశురాన్ని సేవిద్దాం. పుళ్ళుం సెలుం వినగాన్ புல் அரையன் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயுமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்த அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ఏలోరెంబావాయ్. పుళ్ళుం సిలుంబినగాన్. అమ్మా, పక్షులు కూస్తున్నాయి కదా, తెల్లవారిపోయింది. మనం రాత్రిపూట ఏమనుకున్నాం? అందరం కలిపి తెల్లవారుజామునే అందరం కలిసి ఒక చోట స్వామి దగ్గరికి వెళ్దాం, వ్రతం ప్రారంభిద్దాం అనుకున్నాం. దానికోసం ముందుగా స్నానం చేయాలి. స్నానం చేయడానికి అందరం కలిపి వెళ్దాం. భగవత్ కళ్యాణ గుణములను తలచుకుంటూ స్నానం. అందరు కలిస్తే ఏమవుతుంది? భగవత్ సంబంధమైన గుణములను పాడుకోవాలి. ఊరికే ఆ ముచ్చటి ఈ ముచ్చటి పనికిరాని ముచ్చట్లు కాదు, భగవంతుడి యొక్క గుణాలను మనం పంచుకోవాలి. అలా వెళ్దాము అని అనుకున్నాం కదా, మరి మేమంతా వచ్చేసాం, నీవు రాలేదు, లోపలే ఉండిపోయావు. వెళ్ళై విళిశింగిన్ పేరరవం కేట్టిలయో. సరే, పక్షులంటే ఏదో నువ్వు బాగా నిద్రలో ఉన్నావంటే నీకు వినిపించలేం. అక్కడ ఆలయంలో పెద్ద శంఖధ్వని వచ్చింది కదా. శంఖధ్వని అంటే ఏంటండి? ఓంకారం. అంత పెద్ద శంఖధ్వని కూడా నువ్వు వినలేదా? నీకు వినిపించలేదా? అదేం నిద్రమ్మా, పిచ్చి పిల్ల అంటున్నారు. పిల్లాయ్, చిన్న పిల్లవి నువ్వు, ఇంకా నీకు తెలియడం లేదు, తొందరగా వెళ్ళాలి మనం. చూడు, చిన్నపిల్లలు తెలియక ఇంకా ఎక్కువసేపు నిద్రపోతుంటారు, అట్లా చేస్తుంటారు కదా. నువ్వు అలా చేస్తున్నావు. మా రామ్మా, అందరం భగవంతుడి దగ్గరికి వెళ్దాం, కృష్ణుడి దగ్గరికి వెళ్దాం అంటున్నావు. అసలు ఏంటైంది? ఈ నందవ్రజంలో వర్షాలు లేవు. ఎందుకు? ఈ పెద్దవాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరి పిల్లలు పొద్దస్తుమాను కృష్ణుడు 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 అని తిరుగుతూ ఉన్నారు, అసలు ఇంటి పట్టునే ఉండడం లేదు, మరీ ఎక్కువైపోయింది అని వాళ్ళొక రూల్ పెట్టారు. మీరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని రూల్ పెట్టేశారు. కృష్ణుడికి కష్టంగా ఉంది, వీళ్ళకి కష్టంగా ఉంది, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. అంతలో నందవ్రజంలో వర్షాలు లేవు, కరువు కాటకాలు లేవు. భక్తుడిని భగవంతుడిని కలవనివ్వకుండా చేస్తే జరిగేది ఇదే, అరాచకం కదండి. కాబట్టి
అలా అయిపోయేసరికి ఇక వీళ్ళేం చేశారు, అయ్యయ్యో ఏం చేయాలి, మళ్ళా దీనికి ఉపాయం ఎవరు, కృష్ణుడే. కృష్ణ ఏం చేయాలి చెప్పయ్యా అంటే, కన్నె పిల్లలతోటి ఒక వ్రతాన్ని నేను చెప్తా, మీ పిల్లలతోటి అది చేపించండి, అప్పుడు మంచిగా వర్షాలు వస్తాయి అని చెప్పాట. సరే మరి మా పిల్లల్ని పొద్దున్నే పంపిస్తాము, అందరు కలిపి వెళ్ళండర్రా, కృష్ణుడు ఎలా వ్రతం చెయ్యాలో చెప్తాడు అని అన్నారు. ఇంకేంటి ఆనందం, ఆ వ్రతం ఏమిటో వర్షాలు ఏమిటో తర్వాత సంగతి, ముందు మనం కృష్ణుడిని చూస్తున్నామని వీళ్ళందరికీ సంబరం అంటే సంబరం. అలాగా అమ్మ రండి రండి రండి, ఇంకెంత మళ్ళా ఇలాంటి అవకాశం దొరకదు, మన పెద్దవాళ్ళు మనల్ని ఆపేస్తారు, స్వామిని చూడాలి, ఎన్ని రోజులైపోయింది కృష్ణుడిని చూడక అని ఒకరికొకరు ఇంకా అసలు తెల్లవారనే లేదు, ఇంకా చీకట్లుగానే ఉంది, అయినా పొలోమని చలిని లెక్క చెయ్యకుండా బయటకు వచ్చేసారు. ఆండాళ్ గోష్ఠి అంతా కూడా వీళ్ళని కలుపుకుంటున్నారు. ఈ లోపల ఉండేటటువంటి గోపికొకళ్ళు, అరే ఏమిటి ఇంతమంది వచ్చారు కానీ ఆ పిల్ల కనిపించడం లేదేంటి అని అనుకొని చూశారు. వెంటనే ఆ ఇంటి ముందుకొచ్చి ఆగి ఇలా పాడుతున్నారు ఈ ఆరో పాశం. అమ్మా, తెల్లటి శంఖధ్వని వినలేదా, అర్చకులు తాళం చెవులు పట్టుకొని ఆలయాలకు వెళ్తున్నారు, చూడలేదా, నీకు ఆ శబ్దం వినిపించడం లేదా, అక్కడ ధ్వజస్తంభం పైన గంటలు మోగుతున్నాయి, వినిపించలేదా అని అన్ని గుర్తులు చెప్తున్నారు. అబ్బా ఇప్పుడే ఎంత తెల్లారింది, కాసేపు పడుకుంటాలే అన్నట్టుగా లోపల గోపికంటే, లేదు తల్లి చూడు అయ్యగారులందరూ తాళా చేతులు పట్టుకొని గుళ్ళకెళ్తున్నారు తెరవడానికి అని చెప్తుందనమాట. పిల్లరయన్ కోయిలిల్ వెள்ளై విళసింగిన్ పేరరవం కేటిలయ పిళ్ళాయ్ ఎజుందిరాయ్ పేయి ములై నంజుండు. అబ్బా లేస్తా, ఏంటి తర్వాత అంటే, అయ్యయ్యో పేయిములై నంజుండు కళ్ళచ్చగడం కల కழிయక్కాలోచి వెళ్ళత్తరవిల్ తుయిల మరంద విత్తినై. స్వామి పూతన సంహారం చేశాడు కదా, ఆ ఘట్టం పాడుకుందాం రా. శకటాసురుణ్ణి సంహరించాడు కదా, ఆ లీలలు తలుచుకుందాం రా. வெள்ளத்தரவில் துயில மறந்து வித்தனை உள்ளத்து கொண்டு మునివరుగళం యోగిగళం మెళ్ళెజంద అరియండ్ర పేరరవం. మునులు యోగులు అందరూ కూడా ఎప్పుడు కూడా నిదానంగా శాంతంగా ఉంటారు. ఎందుకో చెప్పనా, నిరంతరం ఇక్కడ శ్రీహరిని దర్శిస్తూ ఉంటారు. పాలకడలి పైన పెద్ద శేషుడి పైన శ్రీహరి పవళించి ఉన్నాడే, అలా ఇక్కడ ఉంటాడు శ్రీహరి. ఒకసారి భావం చేయండి, ధ్యానం చేయండి, ఎంత బాగుంటుందో. అలా ఇక్కడ పెట్టుకుంటారు యోగులైనటువంటి వారు నిరంతరం. మనకా ఎప్పుడు చూసినా అంగో ఆ నగలు కనిపిస్తాయి, ఈ డబ్బులు కనిపిస్తాయి, అది కనిపిస్తుంటాయి, కానీ యోగులు ధ్యానులు ఉంటారు చూసారు, వాళ్ళకి ఎప్పుడు కూడా శ్రీహరి ఇక్కడ దర్శనం ఇస్తుంటాడు. ఒకసారి మీరు కూడా ధ్యానం చేయండి. చక్కటి ప్రశాంతమైన నీలిరంగు సముద్రంలో పెద్ద ఆదిశేషుడు, దానిపైన లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా పవళించి ఉంటారు. ఆయన చిద్విలాసంగా చిరునవ్వులు నవ్వుతూ ఉంటాడు. కాంతితో అమ్మవారు వెలిగిపోతూ ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఆ రూపాన్ని దర్శిస్తూ ఉంటారు ఎప్పటికీ. అప్పుడేముంటుంది, హరి 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 హరి, హరినామము చల్లగా ఉంటుంది హృదయంలో, హరి దర్శనం చల్లగా ఉంటుంది హృదయంలో. అందుకని ఆ స్వామికి ఆటంకం కలగకూడదు. మనం ఏమైనా పిచ్చి మాటలు మాట్లాడితే, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఈ స్వామికి బాధ కలగదు. అందుకని నిదానంగా శాంతంగా ఉంటారు మహర్షులు ఎప్పుడు కూడా. అమ్మా, ఆ స్వామిని మనం కూడా అలాగే శ్రీహరిని మనస్సులో ధ్యానం చేస్తూ హరి 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 అనే స్వామి కీర్తనలు పాడుదాం. భలే సంతోషంగా ఉంటుంది. రా తల్లి అంటూ పిలుస్తున్నారు లోపల గోపికని. ఈవేళ కాలంలో మనం మన పిల్లలకి కనుక ఇటువంటి ఒక ధ్యానాన్ని, ఇటువంటి ఒక మార్గాన్ని, అందులో ఉండే ఆనందాన్ని కనుక తెలియజేసినట్లయితే అసలు ఎంత బాగుంటుందండి. పిల్లలు పాడైపోతారా? పిల్లలు చేయి దాటుతారా? పిల్లలు ఎరోగెంట్గా ఉంటారా? ఉంటారు. ఆధ్యాత్మికత అనేటటువంటిది పాత చింతకాయ పచ్చడి కాదండి.
అనేక రకాల శారీరక మానసిక రోగాలకు చికిత్స ఆధ్యాత్మికత అనేది. సనాతన ధర్మంలో భగవంతుడి నామం గుణగానం అనేటటువంటిది చేసేవాడికి ఎన్ని రోగాలకి దూరంగానూ ఉంటాడు. శారీరక మానసిక రెండు. కనుక మరి మనకు కూడా ఎన్నో రోగాలు ఉన్నాయి. లోకంలోని జింజాటాలన్నింటినీ మోసుకొని తిరుగుతుంటాం మనం. అలాంటి వాటన్నింటినీ కూడా మనము దాని నుండి బయటకి తీసుకొని ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని మనం సరిదిద్దుకునేటటువంటి ఒక అవకాశం తిరుప్పావై వ్రతం మనకిస్తుంది. ఆచరిద్దాం, అనుసరిద్దాం. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.